హల్లెలూయా. బాగున్నారా? అందరం బాగున్నాం కాబట్టి సజీవ లెక్కల్లో ఉన్నాం. మనం మంచిగా ఉన్నాం కాబట్టి దేవుని కృపను బట్టి మనం ఈరోజు ఉన్నామంటే కేవలం యేసయ్య కృపనే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా గొప్ప దేవ, నీ పరిశుద్ధ నామానికి, ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రము, ఘనత, మహిమ చెల్లిస్తున్నాం నాయన. నిన్న నిరంతరం ఏకైతున్న మాత్రాన్ని మా ప్రభావిస్తుంది. ఈ రాత్రి కలసంలో భాగ్యం ఇచ్చినందుకు గత వారం అంతా కాచి కాపాడి సజీవుల కల మాకు ఉంచినందుకు నీకు స్తుతులు, స్తోత్రము, ఘనత, మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. బాగున్నారా? ఈరోజు చెప్పబోయే అంశం నీ మార్గము ఏది? నీ మార్గము నీ మార్గం. బైబుల్ దగ్గర పెట్టుకుని నాకు రిఫరెన్స్ అందిస్తే నాకు ఇంకా కొద్ది మాటలు చెప్పాలని ఆశ కలుగుతుంది. ఆమె లేదు, మా పాప, ఆమె కోసం మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే తొందరగా ఆమెకి ఇచ్చిన తలతో మీకు కూడా ఇస్తాడు. మీరు కూడా కొద్దిగా ఏం చేయాలి? ప్రిపేర్ కావాలి. ప్రిపేర్ అయితే మంచిగా ఉంటుంది. ప్రిపేర్ కావాలి. మనం ఎగ్జామ్కి రాయడానికి ఎలా ప్రిపేర్ అవుతామో ఒక ఏముంటుంది బ్రదర్, ఆ విషయం ఉంటుంది. ఎగ్జామ్ రాయాలంటే ప్రిపేర్ కావడానికి ఈ లోకంలో మనం ఎగ్జామ్ రాయడానికి ఎంతగానో ప్రిపేర్ అయితే మరి పరలోక రాజ్యానికి మనం వారసులం కావాలంటే ఎంత ప్రిపేర్ కావాలి? మన అంశం పేరేం పేరు? నీ మార్గము ఏది? మార్గము ఏది అన్నప్పుడు ఆడ ప్రశ్న గుర్తొస్తుందా? ఆశ్చర్య గుర్తొస్తుందా? కామ వస్తుందా? చెప్పాలి. మీకు తెలుసు కదా, మాకైతే అప్పుడు తెలుగు మీడియంలో అన్ని కామలు, ఒత్తులు, దీర్ఘాలు. ఏం బ్రదర్, ఏమొస్తుంది ఆడ? ప్రశ్న గుర్తు వస్తుంది. ఎట్లుంటుంది ప్రశ్న గుర్తు? ఒక పాములాగుంటుంది. ఉంటుందా? ఫుల్ స్టాప్ అయితే మనం బ్రేక్ పట్టి ఆగినట్టు, బ్రేక్ పట్టి ఆగినట్టు ఉంటుంది ఫుల్ స్టాప్ అయితే. ఆశ్చర్య గుర్తు అంటే ఇంకెట్లుంటుంది? జాగ్రత్త. అది మన మార్గము ఏ విధంగా ఉన్నది చూసుకుంటే, ఈ లోకంలో చూసుకుంటే మార్గాలు అనేకులు ఉన్నాయి. అనేక మార్గాలు ఎంచుకుంటారు. మనము ఈ కొద్దిపాటి జీవితంలో మార్గాలు తెలియక, గమ్యాలు తెలియక ఎటేటో ప్రయాణం చేస్తున్నాం. ఒకరు ఒక దారి, ఒకరు ఒక దారి, ఒకరు ఒక దారి. నీ దారి. ఇప్పుడు మనం ఈ లోకాలైతే చూసుకుంటే మన తండ్రికి మన పిల్లలుగా ఉన్నాం మనం. ఈ కుమారుడు ఏ విధంగా ప్రయోజనం అవుతుందని తండ్రికి తెలుసు కదా. ఏం బ్రదర్, ఈ ఆలోచన బట్టి ఈ వ్యక్తి నాకు రేపు పోషించగలుగుతాడు, ఈ వ్యక్తి నన్ను ద్వేషించగలుగుతాడు, ఈ వ్యక్తి నాకు దగ్గర తీసుకోగలుగుతాడు, తెలిసిపోతుంది కదా మనకు. మరి ఈ లోకంలోకి మనకు మన పిల్లలకి మనకుంటే మనం ఆయన మనల్ని సృష్టించాడు. ఈ లోకం ఆదామవ్వను సృష్టించాడు. ఆ నుంచే కదా మనకు స్టార్ట్ అయింది. ఆదామవ్వను సృష్టించాడు. ఆదామవ్వను సృష్టించినప్పుడు ఫస్ట్ ఎవరిని సృష్టించిండు? ఎవరు సృష్టించిండు? ఆదామును. ఆదాము సృష్టించిన తర్వాత ఎవరు సృష్టించిండు? ఒంటరిగా. అయ్యో, నా కుమారుడు ఒంటరిగా ఉన్నాడే, నేను వచ్చి మాట్లాడుతున్నా, వెళ్తున్నా, నా దగ్గరకు వచ్చి పోతుండు, మాట్లాడుతుండు, వెళ్తుండు, కానీ అతను ఉండడం మంచిది కాదని చెప్పి అవ్వను చేసిండు. అవ్వను చేస్తే అవ్వ ఏం చేసింది? తినరాని పండు తినబెట్టింది. ఆ తప్పు ఎవరి మీద వేసింది? మళ్ళా తప్పు ఇద్దరు కలిసి పండు తిన్నారు. వచ్చి దేవుడు మళ్ళీ వచ్చి ఇప్పుడు తండ్రి మనకు అడుగుతాడు అనుకో, మనం ఏం చేస్తాము? ఈ లోకరైతే చూసుకుంటే, నువ్వే కదా నాకు పొమ్మన్నావు, పోయిన వర్షంలో తడిచిపోయి వచ్చిన. ఏం బ్రదర్, నువ్వే కదా నాకు, మనం గట్టిగా మాట్లాడతాం, నువ్వే కదా నన్ను పొమ్మన్నావు, నువ్వు పోయినా తడిచిపోయినా, అయితే ఏంది? అదే విధంగా ఆదాము కూడా దేవుణ్ణి ఆ విధంగానే క్వశ్చన్ వేసిండు.
నీవు ఇచ్చిన అవ్వనే కదా నాకు తప్పు చేపించిందని. అక్కడ కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది మీకు. మీరు చూడండి బైబిల్లో అక్కడ కూడా ఇంతకుముందు ఏం చెప్పినాను, అది పాములాగా ఉంటుంది. ఆడ కూడా అది చూసుకుంటే మీరు మంచిగా చూస్తే ఆ విధంగా ఉంటుంది. మన మార్గంలో ఆయనకు తెలుసు ఏ విధంగా ఉండగలుగుతాడు, ఏ విధంగా జీవించగలుగుతాడు. కానీ మన క్రియలను బట్టి మనము దారి తప్పిపోతున్నాం. పోతలేమా? ఏముంది బ్రదర్, నా కష్టాలు నీకేం తెలుసు అని అంటారా? నా బాధలు చెప్తుంటే ఏమక్క నా కష్టాలు నీకేం తెలుసు అక్క అంటారు. మనకు కూడా ఆ కష్టాలన్నీ ఆయన దేవుడు, దేవాది దేవుడు పరమును వీడి వీళ్ళు చేసిన తప్పును సరిదిద్దడానికి, ఆనాడు ఆదమ్మ చేసిన తప్పును సరిదిద్దడానికి ఈ లోకానికి తనకు తాను దిగి వచ్చిండు. తనకు తాను రిక్తునిగా అంటే ఏమీ లేనివానిగా, ఏమీ లేనివాని తనకు తాను. మనం ఏమి తింటామో ఆయన అది తిన్నాడు. మనం ఏమి భుజిస్తామో, ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతామో, ఏ విధంగా చదవగలుగుతాం, మనం ఏ వర్క్ చేస్తాం, తను కూడా వరకు పని చేసిండు. దేవుడు కూడా పని చేసిండు. తల్లిదండ్రులకు విధేయులుగా ఉన్నాడు యేసు ప్రభు. ఆ విధేయులుగా ఉండి ఏ విధంగా వీళ్ళు చేసిన తప్పుని సరిదిద్దడానికి, చూడండి, ఒక మన కుటుంబ వ్యవస్థను సరిచేయడానికి ఎవరు వస్తారు? అమ్మా నాన్ననే ముందుకు వస్తారు. అరే నా కుమారుడు తప్పిపోతుండు, ఈ ఇల్లు నాతో కొట్లాడి వేరుగా కాపురం పెట్టి, ఏమక్క నా కుమారుడు కొట్లాడి పోయి వేరుగా కాపురం పెట్టిండు, హైదరాబాద్లో పెట్టిండు, లేదా బొంబాయిలో పెట్టిండు, అక్కడ పెట్టిండు అని మనం ఏమంటాం? ఒక్కసారి వెళ్ళేసి వస్తాను మనం అంటాం. అనమా? పోయి ఆ సంసారాన్ని సరిదిద్ది వస్తారు. అదే యేసు ప్రభు కూడా ఈ ప్రపంచాన్ని, అదే సంసారం అనేది సరిదిద్దడానికి తనకు తాను ఈ లోకానికి వచ్చిండు. ఈ లోకానికి వచ్చిండు తనకు తాను. మనం ఏ విధంగా ఉండాలని ఇక్కడ ఉంది చూడు ఒక మాట. ఏముంది అక్కడ? యేసు రక్తమును ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. చేయగలుగుతా కదా ఆయన రక్తము ద్వారా, ఆయన మోక్షము ద్వారా. అంటే మనము చెప్పాలంటే రక్తంతో ఏ విధంగా మనం పరిశుద్ధులు అవుతామని క్వశ్చన్ వేయవచ్చు. మనం మా పిల్లలు ఉన్నారు, మన పిల్లలకి మంచిగా చేయాలనుకుంటాం కదా, మనం మంచి ఫుడ్డే పెడతాం కదా, మంచి ఫుడ్డే పెడతాం మంచిగా ఉండాలని. అంటే ఉదాహరణకి ఇప్పుడు తల్లికి పాప ఉందనుకో, ఏం చేస్తావు అప్పుడు? నువ్వు నీ పాలు పెడితేనే పిల్ల ఆరోగ్యంగా ఉంటుంది. వేరే పాలు పెడితే ఏముంటుంది చెప్తారు కదా, తల్లి పుట్టినప్పుడు పాలు దాపాలి. ఏమక్క మన ఏమంటారు ఇంగ్లీష్ ఏమంటారు? తెలుగులో బాలెంత అని అంటారు కదా, ఇంగ్లీష్ ఏమంటారు బ్రదర్? ఆ పాలు తాపితే పుట్టిన వ్యక్తి పాప కానీ బాబు కానీ పుట్టిన వ్యక్తి ఆ కడుపు మొత్తం ఏమైతుందంటే క్లీన్గా అయిపోయి బయటకు వచ్చేస్తుంది, మొత్తం ఫ్రెష్గా అవుతాడు, వచ్చి గట్టిగా ఏడుస్తాడు. అదేవిధంగా దేవుడు తన రక్తంతో కడగాలని మన పాపములను ఏ విధంగా ఒక వ్యక్తిని పాపిని ఏ విధంగా ప్రేమించాడంటే దాన్ని మనము వెలకట్టలేం. ఈ ఎంతసేపు ప్రేమిస్తారు మనిషి? కొద్దిసేపే ప్రేమిస్తారు, తర్వాత పక్కకు దొబ్బేస్తారు. కానీ ఆయన ఎంతగా అంటే తన ప్రాణమును పెట్టేంత వరకు ఎవరన్నా ఇస్తారా? మనం కన్న బిడ్డలకు మన ప్రాణం ఇవ్వగలుగుతామా? నాకు తెలిసిన బ్రదర్ ఉన్నాడు హైదరాబాద్లో, నాతో పాటు టెక్నీషియన్, ఆయన కూడా టెక్నీషియన్ వర్క్ చేసేది. అయితే అనుకోని విధంగా అతని కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, 2 కిడ్నీలు. అంటే చెట్ల మందు తాగంటే అక్కడ పోయి ఇంగ్లీష్ మందులు వచ్చినాయి, కానీ ఇంగ్లీష్ మందులు వాడాక ఆయుర్వేదం అని చెప్పి చెట్ల మందు తాగితే ఏమైందంటే అది స్లోగా పోతూ ఏమైందంటే 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయింది. పైసలు ఉన్నాయి, ధనం ఉన్నది, ఇల్లు ఉంది,
ఎక్కడో కాదు, ఈ హైటెక్ సిటీ దగ్గరనే. సొంత జరిగిన వాస్తవం ఇది. మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ విధంగా ఈ రోజులలో ఆ విధంగా ఉన్నారు. అయితే ఏం చేస్తామంటే ఆ లాస్ట్కు ఎవరు కిడ్నీ ఇస్తే నేను పైసలు ఇవ్వడానికి 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ నేను ఇవ్వడానికి రెడీ ఉన్నాడు. కానీ ఎవరు ముందుకు రాలే. లాస్ట్కు అతని భార్య ఏమన్నదంటే నేను ఇస్తా అని చెప్పి ఒప్పుకుంది. ఒప్పుకున్నా కూడా నేను ఇస్తానే ఒప్పుకుంది. డాక్టర్ ఏమి ఇచ్చిండు, ఈ నెలలోపు కావాలా, ఈయనకు నెలలోపు అయితేనే బతకగలుగుతాడు, తర్వాత బతకలేడు. నెలలోపు ఆమె ఇస్తా 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 సొంత భార్యనే ఇస్తా ఇస్తా అనే టైంకి ఆకలికి అనుకున్న టైంకి ఆమె ఇయ్యలేదు, ఆయన చనిపోయాడు. ఆస్తి ఉంది, బల్గం ఉంది, ఎంత ఉన్నా ఏం ప్రయోజనం లేదు. కానీ దేవుడు ఆ విధంగా వదిలేయలేడు మనకు. దేవుడు ఆ విధంగా వదిలేయలేడు. మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా బతకాలి, ఏ విధంగా నువ్వు ముందుకు పోవాలి. ఈ చిన్న జీవితానికి ఎన్నో మార్గాలు చూపెట్టిండు. పాపం అనే ఊబిల నుంచి మనం బయటికి తీసుకొచ్చిండు. ఎవరు తీసుకురాలేరు, ఎవరు చూపెట్టలేరు. ఇంకొకడు మనం బతికితే, మనము మంచి బతికితే పక్కోడు ఏం బ్రదర్ నీకంటే ఎక్కువ నేను ఇద్దరం కలిసి ఒక దగ్గర పని చేసినాం అనుకో, నేను నీకన్నా ముందు నువ్వు బైక్ కొంటే నేను కారు కొన్నా అనుకో, ఈర్ష్య వస్తుంది కదా, వస్తుంది ఈర్ష్య. కానీ ఏవి మనం వెంట రాదు. కానీ అతని అనుసరించి అతను ఏం చెప్తుండంటే నువ్వు నన్ను అనుసరిస్తా, మీరు ఈ లోకంలో సమకూర్చుకోవద్దు, ఈ లోకంలో మీరు ఆ లోకంలో సమకూర్చుకోండి, పరలోక రాజ్యంలో సమకూర్చుకోండి. ఏ విధంగా నీతి న్యాయం చూద్దామా? నీతి న్యాయం ఉందా? ప్రేమలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. కంప్యూటర్ కాలంలో ఆ రోజు ఉన్న ప్రేమలు ఈ రోజు లేవు. ఉన్నావా? ఎవరికి నాకు టైం లేదు, నాకు టైం లేదు. ఎవరు చూసినా టైం ఎక్కడ గోడ మీదనే ఉంటుంది. టైం నీకు లేదు నాకు లేదు అనుకుంటేనే ముందుకెళ్తారు. ఏం బ్రదర్, నా ఫోన్ నెంబర్ రాసుకుంటే పెన్ను పేపర్ ఇస్తే ఫోన్ నెంబర్ రాసుకుంటే వాట్సాప్లో పంపి అంటారు. పక్కకున్నది రాసుకో అని చెప్తే అంటే 10 నిమిషాలు కూడా నీకు ఓపిక లేదు. అలాంటి రోజులు, భయంకరమైన రోజులు మనం జీవిస్తున్నాము. భయంకరమైన రోజులు, ఇంకా రాబోయే రోజులు ఏ విధంగా ఉంటుంది. అందుకే మనం సమయం పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. దేవుని ప్రేమలో మనం ముందుకు పోవాలి. ఈ లోకంలో నువ్వు మంచి చెప్పినావు అనుకో, ఎవరు వినరు. చెడు చెప్పు. ఏం బ్రదర్, నువ్వు సిగరెట్ తాగుతున్నావు అనుకో, ఏం బ్రదర్ సిగరెట్ బానేనికి నేను గద్దించిన అనుకో, నన్ను నువ్వు దేశిస్తావు. సిగరెట్ కాదు, ఇంకో సిగరెట్ తాగబోవు, ఆరోగ్యంగా ఉంటావు అని చెప్తే బ్రదర్ ఏం చెప్పినావు బ్రదర్ అని చెప్పి నీకు పొద్దున్నే మళ్ళీ ఫోన్ చేస్తాడు. చేయడా? ఏం బ్రదర్ చేస్తాడు. నువ్వు ఏమక్క నీకు తిట్టినా అంటే అదే ఎన్ని తప్పులను చేయండి, ఆమె నువ్వు పోయినావు అనుకో, రేపు పొద్దున నీతో మంచిగా మాట్లాడుతుంది. కానీ సాధ్యమైనంత మనం గద్దించాలి. పాపమును మనం గద్దించాలి. మన పక్కన తప్పు చేస్తే గద్దించాలి. గద్దిస్తే అతను ముందుకెళ్తాడు. మనం చిన్నపిల్లలు తప్పు చేస్తున్నా వదిలేసినాం అనుకో, పెద్ద అయినా కూడా తప్పు చేస్తాడు. ఆ తప్పును మనం ఖండించాలి. ఏమని అనుకొని ముక్కుసూటిగా చెప్పేసేయాలి. నువ్వు రేపు నాతో మాట్లాడకపో, నేను చెప్పేది నేను చెప్తున్నా. కానీ ఒకరోజు నువ్వు గుర్తొస్తావు, అరే పలానా రోజు అక్క, పలానా రోజు బ్రదర్ నాకు ఈ మాట చెప్పినప్ప తప్పు చేయొద్దని. కానీ అదేవిధంగా బైబుల్ ఏం సెలవిస్తుందో బైబుల్లో ఒక మాట చూసుకుందాం. 6 మాటలు చెప్పి నేను ముగించుకుంటాం. రెండో దినవృత్తాంతములు 6వ అధ్యాయము 31 జరుగుతుంది. నీ మార్గములు నడుచుకున్నట్లు వారి హృదయములను ఎరిగియున్న నీవు వారి సకల ప్రవక్తలు తగినట్టు ప్రతిఫలము దయచేదు గాక నీవు ఒకడే మానవుల హృదయం ఎరిగిన వాడవు కదా. చూడండి,
నీ మార్గములో నడుచుకున్నట్టు యేసయ్య మార్గంలో మనం నడవడానికి మార్గము ఎవరి మార్గంలో మనం నడుస్తున్నాము మనము ఒకసారి ప్రశ్నించుకుందాం ఈ రాత్రికాల సమయంలో. ఏం రాదు, మన పిల్లలు ఏ విధంగా ఉన్నారు, రేపు ప్రయోజకుడవుతాడా చెడ్డోడవుతాడా మనకు తెలుసు. ఏ విధంగా మన తెలియదా మనకు? ఇప్పుడు మనము ఈ ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంట, నాకు జ్వరం వచ్చింది, ఎన్ని మందులు వాడినా తగ్గుతలేదు అన్నాడంట. తగ్గుతలేదు, అక్కడ చూపెట్టుకుని ఇక్కడ చూపెట్టిన ఏ డాక్టర్ దగ్గర తగ్గుతలే అంటే పలానా డాక్టర్ మంచోడు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన క్లినిక్కి రా అని చెప్పిండంట, హాస్పిటల్కి రా అన్నాడంట. హాస్పిటల్కి వెళ్తే అమ్మమ్మమ్మ ఇంతమంది పేషెంట్ ఉన్నారు, నాకెప్పుడు చూస్తావు అన్నాడంట. హాస్పిటల్లో పేషెంట్లే ఉంటారు కదా. అంటే అతనికి ఒక అపనమ్మకం, హాస్పిటల్లో పేషెంట్లే ఉంటారు కదా, ఇంతమందికి ఎప్పుడు తగ్గుతుంది అంటే ఒకరికి ఒక రోగం ఉండదు కదా, ఒకరికి కాలిరి, ఒకరికి చెయ్యి, ఒకరికి నడుములో ఏదో ప్రాబ్లం. అట్లాంటి వ్యక్తికి ఎక్కడ వెళ్ళినా జబ్బు నయం కాదు. దేవుడేమన్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంచమన్నాడు. ఆవగింజ ఎంత ఉంటుంది? ఆవగింజ ఎంత చిన్నగా ఉంటుంది? ప్రతి ఒక్కరు వాడతారు. అది వాడకపోతే ఇంట్లో కూర చెయ్యరు. చేస్తారా? ఫస్ట్ ఏమేస్తారు? నూనె వేసినాక జీలకర్ర ఆవాలు వేస్తారు. ఆవగింజతో ఎందుకు పోల్చిందో దేవుడు? వేరే గింజతో పోల్చొచ్చు కదా. ఏం బ్రదర్? అంటే ఆవగింజకు ఎక్కడ కూడా గ్యాప్ ఉండదు. చూడండి, మీరు పలగొట్టి చూడండి దాన్ని. ఆవగింజకు ఎక్కడ కూడా ఇంత కూడా గ్యాప్ ఉండదు దాన్ని. ఇప్పుడు ప్రతి పండుకు మామిడి పండు తీసుకోండి, నిమ్మకాయ తీసుకోండి, ఏ పండన్నా తీసుకోండి, దానికి ఏముంటుంది? ముందు ఏమంటారు? మూతి. ఇంకోటి ఏమంటారు? ఫేస్ ఉంటుందా? మామిడి పండు మనం తీసేసి ప్రతిదాని, ఆవగింజకి అది కనిపిస్తుందా? నువ్వు ఎంత నెక్కినా అది కనిపించేది. అందుకే దేవుడు ఆవగింజతో పోల్చిండు. నా విశ్వాసం ఏ విధంగా ఆవగింజతో ఉండాలి. ఆవగింజ కాదు, చిన్న ఏంది ఆవగింజ కంటే ఇంకా చిన్నగా ఏముంటుంది? ఆవగింజ కంటే ఇంకే చిన్నగా కొర్రలు తెలుసా? కొర్రలు అంటే తెలుసా? కొర్రలు తెలియదు. సజ్జలు అంటారా ఆంధ్రలో? కొర్రలు అంటే ఒక ఎర్రగా ఉంటాయి. ఇప్పుడు కొర్ర పువ్వు తింటే మనిషికి చాలా ఆరోగ్యంగా ఉంటాడు, దానికన్నా సన్నగా ఉంటుంది. ఆ విధంగా దేవుడు మనకు ఆ విధంగా విశ్వాసం కూడా మనం ఉంచలేకపోతున్నాం. దేవుడు ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పరచుకున్నాడు. ఆయన ఒక కుటుంబం ఉన్నది కదా, ఆయన చూసిండే కుటుంబం, అమ్మ నాయన, తమ్ముళ్ళు, అన్నదమ్ముళ్ళు, అక్కజల్లు అందరినీ చూసాడు. చూడలేడా? ఈ ఈ ఈ తోటను మార్చడానికి, ఇప్పుడున్న ప్రస్తుత తోట మార్చి కొందరినన్నా నా దగ్గరికి రండి, నేను చెప్పడం నేను వెళ్తున్నా. తర్వాత మీరు రావాలా వద్దా అది మీ ఇష్టం. మనకి వదిలేసిండు కదా. మనకు ఎంతగానో శక్తి ఎన్ని కంప్యూటర్లు వచ్చినాయి. అన్ని కంప్యూటర్ల కంటే మన మైండ్ చాలా షార్ప్, చాలా పెద్దది, గ్రహించగలది. మంచి చెడులు తెలుసుకోగలుగుతుంది. మంచిది ఇది మంచా, ఇది చెడా. మనము తినే ఫుడ్ ఎంతసేపు ఉంటుంది మన శరీరంలో? ఏం బ్రదర్, ఎంతసేపు ఉంటుంది సిస్టర్? మనం రోజు 3 పూటలు అన్నం తింటాం. ఏ పూటకు ఆ పూట వెరైటీలే కోరుకుంటాం. ఈ శరీరానికి రేపో మాకు పోయే శరీరానికే మనం ఇంత టేస్ట్ చూస్తున్నాము. మనం చనిపోయినాక ఇంకొక లోకం ఉన్నది, మనకు ఒక లోకం ఉంది, అది పరలోకము. ఆ లోకాని కోసం మనము సిద్ధపాటు కాలేకపోతున్నాం.
ఆ సిద్ధపాటు కావాలి, ప్రార్థన శక్తి కావాలి, బలము కావాలి. బైబిల్కున్న శక్తి ఏంటంటే ముగింపు ఉంది, ప్రారంభం ఉంది, ముగింపు ఉంది. ప్రతిదీ దీంట్లో దాగి ఉన్నది, ప్రతిదీ దీంట్లో దాగి ఉన్నది. నువ్వు నీకు 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 ఒకలా కనిపిస్తుంది, నాకు ఒకలా కనిపిస్తుంది. ఇది రెండంచుల ఖడ్గము. ఏం బ్రదర్, ఇది రెండంచుల ఖడ్గము. ఎక్కడి నుంచి చేసినా, ఎక్కడి నుంచి చూసినా కత్తి, ఎక్కడి నుంచి చూసినా ఏం కనిపిస్తుంది దూరం చూస్తే? దేవుడు ఆ విధంగా. రెండో మాటగా చూసుకుందాం. రెండో మాట యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 40:31 చదువు బ్రదర్. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందురు, వారు పక్షాజి వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు, ఆలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందురు. నూతన బలము, నూతన బలము. మనము కొత్త ఆసక్తి ఉంటే ఏమవుతుంది? ఆసక్తి ఉందా, ఇంట్రెస్ట్ ఉందా అనుకో, ఏమంటారు ఇంగ్లీష్లో ఇంట్రెస్ట్ అంటారు కదా. నేను పోవాలని నీకు ఆసక్తి ఉందా అనుకో, ఆ పరలోక రాజ్యం బస్సు ఎక్కాలని నీకు ఆసక్తి ఉందనుకో, ఏం చేస్తావు? గట్టిగా బలంగా లేవడేటప్పుడు నూతనంగా నువ్వు తయారవుతావు. యుద్ధం చేయడానికి ఏం చేస్తాం మనం? ట్రైనింగ్ తీసుకుంటామా? ఆ విధంగా ఏమంటాడు, ఆయన కోసం ఎదురు చూచువారు నూతన బలం పొందురు, వారు పక్షాజి వారు రెక్కలు చాపి పైకి ఎగుదురు, ఆలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఆలయక అంటే అలసిపోకుండా. ఆయన కోసం అలసట అన్నది రాదు. మనం నూతన బలము పొందుతాం. నూతన బలం అంటే మనము చేసిన కొద్దీ మన శరీరంలో కొన్ని అవయవాలు రెట్టింపు అవుతాయి. కొందరు చూడండి, నూతన బలం అంటే మీకు అర్థమయ్యే రీతిలో చెప్తా. కొందరు కోమలో ఉన్నారు అనుకో, చూస్తారు కొన్ని సందర్భాల్లో మనిషి కోమలో ఉన్నారంటే ఎవరినొకరు స్వరంతో పిలిపిస్తారు, వాళ్ళని ఒకరు ఉలికి పడతారు. చూసిరా ఇది? ఫలానా వ్యక్తిని పిలవండి. మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంతమందిని దగ్గర పిలిపించి డాక్టర్ చేస్తాడా? ఏం బ్రదర్ చూసిరా? నేనైతే చూసిన. ఆయన విలువగానే ఉలికి పడతాం మనం. ఒక్కోసారి నిద్రలో మనం ఏమవుతాం? ఉలికి పడతాం. ఆ విధంగా దేవుని కోసం మనం తెలుసుకుంటే, నేను ఏ విధంగా వచ్చినా, ఏ విధంగా జీవించగలుగుతున్నా, ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతున్నా. కానీ అందరం ఒకటే దారి నుంచి వచ్చినాం. అందరం ఒక దారి నుంచి వచ్చినాం. పోవడం అనేది పుట్టియడం ఆయన ఏ విధంగా పుట్టించింది మనకు. పోవడం అనేది మనం ఏ విధంగా పోవడానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి మంచిది, రెండోది చెడు మార్గం. నువ్వు ఏ మార్గం పోవాలి అది కూడా నీకే చెప్పిండు, నీ ఇష్టం. అది మంచి మార్గం కావాలా, చెడు మార్గం కావాలా, అది మనకే చెప్పిండు. మనం మంచి మార్గం ఎన్నుకోవాలి, మంచి సావాసం చేయాలి, మంచి పోరాటం చేయాలి. మంచి వ్యక్తితో మన పరిచయం ఉన్నది అనుకో, మనం మంచిగానే ఉంటాం. చూడండి, చిన్నపిల్లలు ముందు ఏ విధంగా చేస్తే ఎందుకు వచ్చిన వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసిన అనుకో, మంచి ఫ్రెండ్షిప్ చేసిన అనుకో, మనం మంచి చెడు ఫ్రెండ్షిప్ ఉంటే ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణకి లోకి చూస్తే మందు తాగేటోళ్ళను ఫ్రెండ్షిప్ చేసినావు అనుకో, నీకు ఎక్కడ తీసుకుపోతాడు? సాయంత్రం కాగానే ఆడికే పోతాడు. నువ్వు తాగకున్నా సరే, నేను తాగంటే కూడా బయట ఏదో ఒక రోజు ఖచ్చితంగా 100% నీకు అలవాటు అవుతుంది. ఆయన చేయకున్నా కానీ ఏదో సందర్భంలో ఈ లోక అధికారి నిన్ను తీసుకెళ్తాడు.
అక్కడికి తీసుకెళ్తాడు. ఆ గుంపులు ఈ గుంపులు ఆ గుంపులు ఎందుకున్నావు, ఈ గుంపులారా ఇది బాగుంది, అప్పటి పూర్తికి తెల్లగా మంచిగా చూపెట్టేస్తాడు. తర్వాత ఒక 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 వ్యక్తి అన్నాడు, నాలుకకు తగిన రుచులు మర్చిపోవచ్చు అంట, కానీ హృదయానికి తగిన రుచులు మర్చిపోలేమంట. మన రుచి ఎక్కడ తలగాలి? హృదయానికి తలగాలి. యేసయ్య రుచి ఎక్కడ తలగాలి? మన హృదయానికి తలగాలి. నాలుగే తలిగిన పొద్దునొక కూరలు చేస్తే పొద్దునొక కూర, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి. ఆయన మన హృదయంలో నింపుకోవాలి వాక్యముతో. ఆది యందు వాక్యం ఉండును. చదువుకురుగా మీ అందరు తెలిసిన విషయం. ఇంకో మాట చూసుకుందాం. సామెతలు 19, సామెతలు 12, 28. నీతి మార్గమందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. నీతి మార్గమందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. మనము నీతి మార్గం అనుసరించి ముందుకెళ్ళామంటే దాని త్రోవల మరణమే లేదు. మనం ఏ మార్గం అనుసరిస్తున్నాం ఒకసారి మనం పరీక్షించుకోవాలి. నీతి మార్గం అందు మరణమే లేదు. ఆ మార్గం మనం ఏ మార్గం అనుసరిస్తున్నాము మనకు తెలుసు, మన అంతరాత్మకు తెలుసు. అదే ఇంకో మాట చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 5:15. దినములు చెడ్డవి గనుక మీరు సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు జ్ఞానుల వలె కాక జాగ్రత్తగా చూచుకొనుడి. చూడు, దినములు చెడ్డవి గనుక. దినాలు ఏ విధంగా ఉన్నాయి? పొద్దు ఏం బ్రదర్ చెడ్డగానే ఉన్నాయి. దినములు చెడ్డగా ఉన్నాయి, కానీ మనం మంచిగా చేసుకోవాలి, మంచి మార్గం ఎంచుకోవాలి, మంచి మార్గం ఎంచుకోవాలి. ఈ నడుచుకున్నట్లు జాగ్రత్త, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల నడుచుకున్నట్టు చూచుకొనుడి. అజ్ఞానులు ఏం చేస్తారు? రేపు చూద్దాంలే, ఎవడు చూస్తాడులే, ఏం చేస్తాడులే అనుకుంటారు. ఏం బ్రదర్? ఎవడు చూస్తాడులే, మనం ఏం చేస్తాం అనుకుంటా పోతుంది. ఏ రోజైనా నువ్వు చేసిన పాపం నీకు కాటేగా మానదు. ఒకరోజు నీకే పలానా రోజు ఆ విధంగా చేయకపోతే ఈరోజు జరిగేది కాదు. జీవితము చిన్న జీవితం, ఐసుగడ్డ లాంటి జీవితం, చూసు కరిగిపోతుంది. ఉదాహరణకు ఐసుగడ్డ మనం ఫ్రిడ్జ్లో పెట్టినాం అనుకో, బయట తీసేసినాం అనుకో, కొద్దిసేపటి తర్వాత ఏమవుతుంది? కరిగిపోతుంది. జీవితం కూడా అంతే. నువ్వు ఒకసారి ముందుకెళ్ళగలుగుతా కానీ వెనుకకి రాలేవు. అయిపోయా, జీవితం సమాప్తం. తప్పులు చేసుకున్నామంటే కథం, తిరిగి చూసుకోలే. ఆ తప్పేదో ముందు చూసుకోవాలి. మనం ఎల్కేజీలో నువ్వు కరెక్ట్ చదివితే 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు. ఎల్కేజీలో ఆలు సరిగ్గా దిద్దకపోతే ఏం రాదు. నీకు కాకుర్తాలు ఏబిసిడీలు మనం ఫస్ట్ దిద్దుతేనే అక్కడ ముందుకెళ్ళాక మనకు వస్తుంది లేదా, కరెక్ట్ మనం చేయగలుగుతాం. నువ్వు ఎల్కేజీలనే కరెక్ట్ చేయకపోతే యూకేజీ ఇవన్నీ దాటి ఎలాగ వెళ్ళగలుగుతావు?
కాబట్టి మన పిల్లలకి మనం ముందు నేర్పియాలి. చిన్న పిల్లలకి ఎందుకు చూడండి, కొందరు జంతువులు పెంచుకుంటారు. ఇంకో మార్గం ఈలో చెప్తే సమయం చెడు దినాలు ఉన్నాయి కాబట్టి ఏమన్నాడు ఈడ, దినములు చెడ్డవి కనుక. ఇప్పుడు ఒక జంతువు ఉందనుకో, చిన్నప్పటి నుంచి మన దగ్గరే పెంచుకుంటే ఏ విధంగా ఉంటుంది, మన మార్గం మనం ఎటు వెళ్తే మన దగ్గరనే వస్తుంది. ఒకవేళ పెంచుకోలేదు వదిలేసినా కూడా అది ఎటు తిరిగి తిరిగి ఏడికి వస్తుంది, మన ఇంటికే వస్తుంది. అందుకే మనము జ్ఞానుల వల్ల కాక అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల మనము నడుచుకోవాలి. మనం నడుచుకోవాలి. మన పిల్లలు తప్పు చేస్తున్నారంటే మనం బెదిరియాలి, గద్రించాలి. మన భర్త తప్పు చేసినట్టే మనం గద్రియాలి, రావాలి, చెయ్యాలి. మనం తప్పు, మన భార్యను తప్పు చేస్తే కొందరు తెలియక చేస్తున్నారు, తెలిసి మనం ముంగడు చేస్తారు, ఖచ్చితంగా నువ్వు ఖండించాలి. ఖండించే బాధ్యత నీకుంది. నీ ముంగడు తప్పు జరుగుతుంది కాబట్టి నువ్వు ఖండించే బాధ్యత నీకుంది. నువ్వు ఖండియకపోతే స్కూల్లో టీచరు కరెక్ట్ బద్ద తీసుకొని కొడితే కరెక్ట్ చేస్తాడు. మేము చదివే రోజులల్లా ఏళ్ళ మీద కొట్టేది, ఇది ఇట్లా కాదు, ఇప్పుడు ఇట్లా కొడతారు, ఇప్పుడు ఇట్లా కొడితే ఇంటికి వచ్చేస్తారు. ఏం బ్రదర్, అప్పుడు ఇంటి మీద కొట్టేది ఇట్లా, ఇప్పుడేమో ఇట్లా కొట్టాం. కానీ టీచర్ల మీద కంప్లైంట్లు ఉన్నాయి, కొన్ని ఏరియాలల్లో టీచర్ల మీద కంప్లైంట్స్ ఉన్నాయి. మా పాపను ఎందుకు కొట్టినావు, మా బాబుని ఎందుకు కొట్టినావు అంటే వాళ్ళు సరిగా నువ్వు బెదిరియక నేను బెదిరియకపోతే ఏమైపోతారు, రేపు పొద్దున చెడిపోతాడు. సమాజంలో ఎలా బతకాలో తెలియదు. మనము నేర్పియాలి. సమయము చెడు దినాలలో జీవిస్తున్నాం. మనం మంచిగా ముందుకెళ్ళాలి. మంచిగా ముందుకెళ్తే మనం మంచిగా జీవించగలుగుతాం. మనం చూసి మన పిల్లలు కూడా మంచిగా ముందుకు వస్తారు. ప్రార్థన సహవాసం కలిగి ఉండాలి. వాక్యం అనుదినము ధ్యానించాలి. ఇంకో మాట, లాస్ట్ మాట, ఇంకో మాట చూసుకుందాం. ఇంకో మాట, మొదటి యోహాను, లాస్ట్ మాట, మొదటి యోహాను 4:4 చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. చిన్నపిల్లలారా అంటే దేవుని దృష్టిలో మనమందరము చిన్నపిల్లలమే. ఇప్పుడు తల్లి ఏమంటారు, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. ఏం బ్రదర్, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. ఇంకనే నువ్వు ఢిల్లీకి రాజైనా వేరేలో కన్నా తనకు తల్లికి కొడుకే. మనం ఎంత ఉన్నా దేవునికి పిల్లలమే. ఏమంటాడు, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. చూడు, దేవుడు మనలో ఉంటే ఆ బలము వేరు, దేవుడు మనతో ఉన్న ఆ శక్తి వేరు. సాతాను ఉన్నాడు అనుకో, ఈ లోక సంబంధం సాతాను చెయ్యి ఏమవుతుంది. ఇప్పుడు ఈ మాటగా నేను చెప్తా, ఇంకో మాట చెప్తా. మనం వెళ్తున్నాం అనుకో, చీకటి పడ్డది. ఏం బ్రదర్, చీకటిగా ఉంది, మనం భయపడుతుంటే మన తండ్రి అనుకోండి, నేను ఉన్నాను, నీకు ధైర్యం ఇస్తే ఏం చేస్తావు? ధైర్యం ఇస్తే ధైర్యంగా గొంతు నీకు వినవాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడ కరెంటు పోయింది అనుకో, మెట్ల మీకెళ్ళి పాపకు బాబుకు పైకి వెళ్ళాను, నేను వస్తున్నాడు అని చెప్పి నీ గొంతు ఎక్కడి దాకా వినవాడదాకా వెళ్తాడు. గొంతు ఎక్కడి దాకా వినవాడదాకా ధైర్యంగా వెళ్తాడా? తర్వాత ఉన్నా లేకున్నా డైరెక్ట్ కూర్చుంటాడు అక్కడ. తర్వాత వచ్చినా ఆ విధంగా దేవుడు ఏమంటారు, నేను మీ వెనక ఉన్నా, మీరు గట్టిగా ముందుకు నడవండి. లేడా మనకు? నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే, నమ్మని వారికి
శిక్ష విధిస్తుంది. ఏమంటారు ఇంకో సామెత ఈ లోకంలో, కాలము కలిసి వస్తే కట్టే పామై గడుస్తుంది అంట. ఏమాక కాలము కలిసి వస్తే ఎక్కడెక్కడ ఉంటారు, ఏమంటారు ఇంత బతుకు బతికి ఇంటి వెనుక పడి వచ్చిండ్రా అనే సామెత తిన్నాము మనం. ఇంత దేశమంతా తిరిగేసి వస్తాం, చిన్న తట్టు దాకి చనిపోతారు. అంటే ఆయన పాపము చుట్టి చుట్టి ఏడి తీసుకొచ్చింది. అందుకే దేవుడు ఈ లోక సంబంధి అపవాదికి, సాతాను, లూసిఫర్ ఒకప్పుడు దేవుని దగ్గర ఉన్న వ్యక్తే, అహంకారం వచ్చింది, వచ్చి ఏం చేసింది, కొన్ని తెచ్చుకున్నదే. అందుకే పాముతో పోల్చింది, అందుకే చుట్టుకున్నాడు. ఏం లేదు, రౌండ్గా చుట్టి ఒకసారి లేస్తుంది. మన పాపం కూడా తిరిగి తిరిగి మనకే కాటేస్తుంది, మన పాపం మనకే. అందుకే మనము ఏమంటారు, అరే ఆయన బతికిన రోజు నీతిగా బతికిండు, యథార్థంగా బతికిండు. వింటాం కదా అక్కడక్కడ కొన్ని చోట్లల్లో, బతికిన రోజు నీతిగా మంచిగా బతికిండు, సారా బాబు అని పోయిండు, మంచిగా పోయిండు, మంచి సావు వచ్చింది, మంచిగా ఉన్న రోజులు. అలాంటి వ్యక్తులు మనం కూడా ఒకరు కావాలి, అలాంటి పేరు మనం కూడా ఒకరు తెచ్చుకోవాలి. చిన్న జీవితం ఏం చేస్తాం, ఏం సాధించలేము, ఏమి తీసుకెళ్ళలేము. ఎంత ధనం ఉన్నా, ఎంత బిల్డింగ్లు ఉన్నా, ఎన్ని కార్లు బంగ్లాలు ఉన్నా ఏవి మనను ఆపలేవు. మన నీతి, మన నిజాయితీ, మన యథార్థత మనం పోయినా కానీ ఒకరోజు మనం గుర్తు చేస్తాయి. ఏం బ్రదర్, గుర్తు చేస్తాయి. ఆ విధంగా మనము యేసయ్యను అనుసరించి యేసయ్య మార్గంలో ముందుకు వెళ్ళాలని మీకు ప్రొపేట మనం చేస్తున్నాం. ఈ చిన్న జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి. దేవుడికి చిన్న వాక్యం దీవించి ఆశీర్వదించబడును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరంగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి, ఘనమైన నామానికి స్తోత్రం నైనా. ఈ రాత్రికాల సమయంలో మాకు ఇచ్చిన గొప్ప వాక్యాన్ని బట్టి వందనాలు చేస్తున్నాం. ఇన్న వాక్యాన్ని విడిచిపెట్టుకుంటాం, మా హృదయమైన పలకలు రాసుకొని అనుదినం నెమరు వేసుకుంటూ మీలో ముందుకు సాగిపోయే జీవితాన్ని మాకు అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.